RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ తెలుగు న్యూస్ కు స్వాగతం. సాలూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు అతి వైభవంగా జరిగాయి. చర్చిలు ప్రత్యేక విద్యుత్ అలంకరణతో ముస్తాబయ్యాయి. ప్రార్థనలతో భక్తి గీతాలు ఆలపించారు. యేసు ప్రభువు జననం ఇంకా పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు సిలువ మోసారని, రక్తం చిందించారని పాస్టర్ జాన్సన్ తెలిపారు. ప్రియమైనటువంటి ఆర్టీఐ ఛానల్ వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సాలూరు సెయింట్ మేరీ సెయింట్ పాల్ సోదరుల సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ జాన్సన్. సాలూరు చర్చి ప్యారిస్ పాస్టర్ గారిని. పార్పన మన్యం డిస్టిక్లో ఉంటున్నటువంటి సాలూరు పట్టణంలో లోదరన్ సంఘానికి చెందినటువంటి సంఘ కాపరిని. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట లేక పూజించుట. క్రీస్తు దైవ కుమారుడిగా ఉన్నటువంటి క్రీస్తు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ పండుగను సంతోషంతో ఆనందంగా జరిగించుకుంటారు. మానవుని యొక్క పాపం తీసివేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. క్రిస్మస్ అంటే ప్రేమను పంచేటువంటి పండుగ, ప్రేమను పొందుకునేటువంటి పండుగ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదని యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో ఈ యోహాను సువార్తికుడు రాస్తున్నటువంటి మాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అనగా ఈ లోకంలో కులమత భేదాలు లేకుండా, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా, ఈ లోకంలోని ప్రతి మానవుని కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ద్వారా రక్షణను కలుగజేస్తున్నాడు. మానవుడు సమస్త పాపంలో మునిగిపోతున్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకొచ్చి మంచి మార్గం నడిపించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దైవ కుమారునిగా వచ్చినటువంటి యేసయ్యను మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నటువంటి వారికి ఓదార్పు అందించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలి, ప్రతి మానవుడు కూడా పాప బంధకాలను విడిపింపబడాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన లేఖన భాగాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనకి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘం ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ప్రభు అయినటువంటి యేసు నిజమైనటువంటి దేవుడు, సజీవమైనటువంటి దేవుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. అటువంటి యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ మార్గంలో నడిచేటువంటి స్థితిని దేవుడు కలుగు చేస్తాడన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసులో ప్రతి బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు పొందగలిగితే ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకోగలుగుతారు. అటువంటి రక్షణ ఆనందాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమె ఆర్టీఐ ఛానల్ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను.